కృష్ణుడి దగ్గరికి పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి చిన్న అధర్మం చెయ్యక తప్పదు ధర్మరాజా. అశ్వత్థామ హతః అండం నీకు ఇష్టం లేకపోతే నువ్వు కనపడు చాలు. మనసులో అనుమానం ఉంది ద్రోణుడికి, అడుగుతాడు. నువ్వు చెప్తే మాత్రం నమ్మి తీరుతాడు. ఆయన ధనస్సు వదిలేయాలంటే ఒక్కటే మార్గం, నువ్వు ఆయన ముందు చెప్పావో అశ్వత్థామ చచ్చిపోయాడని ధనస్సు కింద పడేస్తాడు. కొడుకు మీద వ్యామోహం. అందుకని అశ్వత్థామ హతః అను అంటే గురువు ఎదురుగుండా నిలబడిన వాడు అంత మాట అనడమా నేను అననన్నాడు. ప్రాణమే పోయినా నేను అన్నా. అనక తప్పదు. పెద్ద సత్యాన్ని పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడానికి చిన్న అధర్మం చెయ్యాలి. పోనీ అబద్ధం చెప్పద్దు. అశ్వత్థామ హతః అని గట్టిగా అని కుంజరహ అని మెల్లిగాను అన్నాడు. కుంజరహ అంటే ఏనుగు. ధర్మరాజు గారు వెళ్ళగానే చూశాడు ద్రోణాచార్యుల వారు అబద్ధం ఆడడం అని. ధర్మరాజా అశ్వత్థామ ఏమయ్యాడన్నాడు. అశ్వత్థామ హతః కుంజరహ అన్నాడు. ధర్మరాజు